సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఈరోజు ఏ టాపిక్ చెప్పాలి? హౌస్ బ్యాంక్ అన్నారు సార్. హౌస్ బ్యాంక్ సార్. ఓకే. వెయిట్ చేయండి. హౌస్ బ్యాంక్స్. సో యాక్చువల్గా మనం హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేసేసామండి. హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేసాం, బట్ మళ్ళీ చేస్తున్నాము. హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేసాము, మళ్ళీ చేస్తున్నాం. యాక్చువల్గా హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా అనేది హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. వేర్ we will maintain the company code bank data, we will maintain the company code bank data on the house banks. హౌస్ బ్యాంక్స్ లో మనం మెయింటైన్ చేస్తాం. ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మీ కంపెనీ కోడ్ కి ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ కి ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ 5 బ్యాంక్ అకౌంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. ఈసీసీ సర్వర్ లో మనం హౌస్ బ్యాంక్స్ ఎక్కడ చేస్తాము? ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీలో చేస్తాం. ఈసీసీ అయితే S4 హనా అయితే కనుక ఎక్కడ చేస్తాము? ఫ్రీ యాప్స్ సార్. ఫ్రీ యాప్స్ ద్వారా మెయింటైన్ చేస్తాం. ఈసీసీలో అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్స్ ని కాన్ఫిగర్ చేస్తాం. S4 హనా అయితే ఫ్రీ యాప్స్ లో చేస్తాం. ఈసీసీకి S4 హనాకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా సింపుల్. S4 హనాలో ఫ్రీ యాప్స్ ద్వారా చేయడం అంటే కష్టం అనుకోవద్దండి. చాలా సింపుల్. అది కూడా ఇంతే. ఇప్పుడు హౌస్ బ్యాంక్స్ మనం 5 minutes లో చేసేయచ్చు. సేమ్ టు సేమ్ S4 హనాలో కూడా విత్ ఇన్ 5 minutes లో చేయొచ్చు. బట్ S4 హనాలో అయితే ఫ్రీ యాప్స్ లో చేస్తాము. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. అంతే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. ఓకే, మీకు ఒక షీట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. ఆ షీట్ ఇస్తాను. అవి టైప్ చేస్తే చాలా టైం పడుతుంది. హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్ అంటే, హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక షీట్ ఒకటి ప్రిపేర్ చేశాను. ఆ షీట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను. 1 minute. ఒక పని చేయండి, లాస్ట్ లో డౌన్కి వెళ్ళిపోండి. ఒక టాపిక్ ఒకటి, ఎక్స్ట్రా టాపిక్ ఒకటి యాడ్ చేస్తున్నాను. కంప్లీట్ లాస్ట్ లోకి వెళ్ళి ఒకటి యాడ్ చేసుకోండి. వెండర్ ఆల్సో కస్టమర్. లాస్ట్ లో ఒక టాపిక్ యాడ్ చేస్తున్నాను. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి చెప్తాను. ఇది లాస్ట్ లో వీడియో 38 ఎంటీ ఉంది కదా, 38 ఎంటీ ఉంది కదా, నోట్ చేసుకోండి. అక్కడ 38, 32 అయినా పర్వాలేదు. వెండర్ ఆల్సో కస్టమర్. వెండరే కస్టమర్ అవుతారు. ఎలా చేయాలో మీకు చిన్న వీడియో ఇస్తాను, చూస్ చేయండి. చాలా సింపుల్ గా ఉంటుంది. వెండర్ ఆల్సో కస్టమర్. ఇది లాస్ట్ లో డిస్కస్ చేద్దాం ఈ పాయింట్. సరే చూడండి. సో హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి తెలుసు కదా మీకు. హౌస్ బ్యాంక్ అంటే వెండర్ కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. 1 minute. ఆ షీట్ ఉండాలి, వెయిట్ చేయండి 1 minute.
చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా, కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా విల్ మెయింటైన్ ఆన్ ది హౌస్ బ్యాంక్. మీ కంపెనీ కోడ్ కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. ఏటీ కోడ్ లో చేస్తాం మన హౌస్ బ్యాంక్ అనేది? FBZP ట్రాన్సాక్షన్ కోడ్ లో చేసాం. FBZP ట్రాన్సాక్షన్ కోడ్ లో చేసాం. లేదంటే FI12 ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. హౌస్ బ్యాంక్ క్రియేషన్ FI12 టీ కోడ్ కనిపిస్తుందా? బ్లూ కలర్ లో చూడండి. FI12 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం హౌస్ బ్యాంక్స్ ని క్రియేట్ చేస్తాము. ఇంపార్టెంట్ టీ కోడ్. హౌస్ బ్యాంక్ క్రియేషన్ టీ కోడ్ ఏంటని అడగచ్చు. అడిగినప్పుడు ఈ టీ కోడ్ చెప్పాలి. FI12 హౌస్ బ్యాంక్ క్రియేషన్ FI12 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం ఏం చేస్తాము? FI12 ద్వారా హౌస్ బ్యాంక్స్ ని మెయింటైన్ చేస్తాము. FI12 క్లియర్ కదా? హౌస్ బ్యాంక్ అంటే ఏంటో తెలుసు మీకు. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? వన్ మోర్ ఇమేజ్ నేను ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. House bank, meaning of house bank, it is nothing but company code bank master data. House bank అంటే it is nothing but company code bank master data. Company code bank details maintain in house bank. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. ఓకే, బ్యాంక్ మాస్టర్ డేటా. బ్యాంక్ మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్, SWIFT కోడ్, బ్యాంక్ ఫోన్ నంబర్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీ బ్యాంక్ పాస్బుక్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ పేజీలో చాలా ఉంటాయి. అకౌంట్ ఐడి, అకౌంట్ నంబర్, SWIFT కోడ్, IFSC కోడ్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్, బ్యాంక్ అడ్రస్, కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. దీని మొత్తాన్ని ఏమంటారు? దీని మొత్తాన్ని కూడా కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా అంటారు. దీని మొత్తాన్ని కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా అంటారు. అలాగే చూడండి, సేమ్ టు సేమ్ ఇలాగే ఇప్పుడు వెండార్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెండార్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కస్టమర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనము హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. సో యాజ్ పర్ SAP టెర్మినాలజీ, మనం యాజ్ పర్ SAP టెర్మినాలజీ మనం ఇవన్నీ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే మనకి రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ పర్ SAP టెర్మినాలజీ మనం ఏం చేయాలంటే 3 టైప్స్ ఆఫ్ లెడ్జెస్ అనేవి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు BRS చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్లాసెస్ లో. సో యాజ్ పర్ SAP టెర్మినాలజీ 3 లెడ్జెస్ అనేవి క్రియేట్ చేయాలి. అవి కూడా చేసి చూపిస్తాను. GL అకౌంట్స్. సో హౌస్ బ్యాంక్ లో మేజర్ గా మీరు ఏమేమి ఉపయోగిస్తారు? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? మీకు ఇంకొక షీట్ ఇస్తాను చూడండి. హౌస్ బ్యాంక్ అంటే ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. సో వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ షీట్ మొత్తం చదవాలి మీరు. Meaning of house bank, it is nothing but company code bank master data. Example, bank account number, bank account information, bank IFSC code, bank address, telephone number. Bank ID అంటే ఏంటి? మనం బ్యాంక్ ఐడి క్రియేట్ చేసాం కదా లాస్ట్ క్లాస్ లో. బ్యాంక్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ ఐడి అంటే ఏంటి? ఒక నంబర్ ఇస్తారు కొన్నింటికి, లేదంటే నేమ్ ఉండొచ్చు. అంటే ఏంటి? బ్యాంక్ ఐడి ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? మీరు ఏ బ్యాంక్ అకౌంట్, సేవింగ్ బ్యాంకా, కరెంట్ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా, ఇట్లా అకౌంట్స్ ఉంటాయి, అది రిఫ్లెక్ట్ చేస్తుంది. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ కీ ఈజ్ నథింగ్ బట్ IFSC కోడ్, SWIFT కోడ్. IFSC కోడ్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. IFSC కోడ్ అంటే మీకు HDFC బ్యాంక్ లో అకౌంట్ ఉంది.
ఎస్బీఐ నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరన్నా. సో అప్పుడు మీరు ఏమి ఇవ్వాలి, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తారు. ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్. స్విఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. మీరు యుఎస్ లో ఉన్నారు, మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు. సో యుఎస్ నుండి ఇండియాకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. అటువంటప్పుడు స్విఫ్ట్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. స్విఫ్ట్ కోడ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే స్విఫ్ట్ కోడ్ ఇస్ ద మ్యాండేటరీ. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఐఎఫ్ఎస్సి అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఐఎమ్ సారీ, స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఐఎఫ్ఎస్సి అంటే విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద కంట్రీలో ట్రాన్సాక్షన్ చేయడానికి ఐఎఫ్ఎస్సి కూడా ఉపయోగపడుతుంది. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది అనమాట. ఇవి తెలియాలి మీకు. డౌన్కి వెళ్ళండి. ఇది ఆల్రెడీ తెలుసు, మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్ కదా, ఇది ఆల్రెడీ చెప్పాను. అకౌంట్ ఐడి అంటే ఏంటి? అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈజ్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ అండ్ బ్రాంచ్. సేవింగ్ బ్యాంక్, కరెంట్ అకౌంట్ చెప్పాను కదా, అది. కొంచెం డౌన్కి వెళ్ళండి, మళ్ళీ రిపీట్ అయింది, డౌన్కి వెళ్ళండి. సేవింగ్ బ్యాంక్ లో అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ ఐడి ఆఫ్, ఓకే ఇది కూడా డిస్కస్ చేశాం కదా. అకౌంట్ ఐడి, బ్యాంక్ ఐడి, హౌస్ బ్యాంక్ కి సంబంధించిన ఐడి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ కి డిస్కస్ చేసాం. బ్యాంక్ కి అంటే బ్యాంక్ కి, బ్యాంక్ కి కూడా డిస్కస్ చేసాం. బ్యాంక్ key means it is unique key used by the bank for the transaction of the money from one bank account to another bank online account. సో ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంక్ కి డిస్కస్ చేసాం. ఇది చదవండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి కొంచెం. సో ఇదన్నమాట, చూడండి. సో మేజర్ గా ఈ హౌస్ బ్యాంక్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? యాజ్ పర్ ఎస్ఏపి టర్మినాలజీ మనకి 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. నేను చాట్ బాక్స్ లో 2 ఇమేజెస్ ఇస్తాను. ఈ 2 ఇమేజెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. సో విత్ ఇమేజ్ నెంబర్ 1, ఈ ఇమేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ నెంబర్ 1. సో వెండర్ పేమెంట్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ అకౌంట్ డేటా టు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెండర్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ అనుకుందాం. ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెండర్ అకౌంట్ డేటా టు వెండర్ అవుట్ గోయింగ్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్. సో రికన్సిలేషన్ పర్పస్ ఎలా ఉపయోగపడుతుంది? ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. బిఆర్ఎస్ ఎంట్రీ, బ్యాంక్ రికన్సిలేషన్ ఎంట్రీ, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఫైనల్ గా అవుట్ గోయింగ్ పేమెంట్, ఆ బ్లూ లైన్స్ ఉన్నాయి చూసారా, ఆ టూ లైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఆ 2 లైన్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ గా ఏమవుతుంది? ఫైనల్ ఎంట్రీ ఏమవుతుంది? వెండర్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. అంటే అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ లో ఉన్న వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దాని పర్పస్ మనం ఇట్లా 3 లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ప్రతి బ్యాంక్ అకౌంట్ కి, ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్, తర్వాత మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. 3 లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఆ లెడ్జర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది. ఫైనల్ వాల్యూ మెయిన్ బ్యాంక్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది వెండర్ కి. కస్టమర్ కి అయితే ఇన్కమింగ్ పేమెంట్ కదా. 1 మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఎస్బీఐ ఇన్కమింగ్ కస్టమర్ దగ్గర నుండి ఏమవుతుంది? పేమెంట్ రిసీవ్ అవుతుంది. ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు క్యాష్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు
ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్ అని రిఫ్లెక్ట్ అవుతుంది ఇన్కమింగ్ పేమెంట్. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్. ఫైనల్ గా ఇన్కమింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది. ఆ బ్లూ లైన్స్ ఉన్నాయి చూసారా, 2 క్యాన్సిల్ అవుతుంది. ఆ వాల్యూ ఫైనల్ వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఇట్లా రికన్సిలేషన్ చేయడానికి 3 లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. 3 లెడ్జర్స్ క్రియేట్ చేస్తారు. క్లియర్ కదా? సో ఈ పాయింట్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. లేదు ఇంకొంచెం సింపుల్ వేలో కావాలంటే పని చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి లాస్ట్ లో వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్, ఎనీ ఎక్స్పెన్సెస్, లేదంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అంటాం కదా, లేదంటే ఎక్స్పెన్సెస్ ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్. తర్వాత వెండర్ పేమెంట్ F-53. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ పేమెంట్ చేస్తే వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్. నెక్స్ట్ బిఆర్ఎస్ ఎంట్రీ, బ్యాంక్ రికన్సిలేషన్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. బిఆర్ఎస్ ఎంట్రీ టైప్ చేయండి. FF67 BRS FF67. Bank outgoing payment account data to main bank account. ఇది బిఆర్ఎస్ ఎంట్రీ. ఒకే పేజ్ లోకి మూవ్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ. ఓకేనా? సో ఇవన్నీ కిందకి మూవ్ చేయండి. ఇది సో మేజర్ ఏం లేదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏవైతే అవుట్ గోయింగ్ పేమెంట్ ఇన్కమింగ్ పేమెంట్ ఉంటావో అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఫైనల్ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మన హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. హౌస్ బ్యాంక్ సో ఎస్బీఐ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్, 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, FS00కి వెళ్ళండి.
FS00కి వెళ్ళండి. మ్యాక్సిమైజ్ చేయండి. సో చూడండి, SBI మెయిన్ బ్యాంక్ GL అకౌంట్, SBI అవుట్ గోయింగ్ పేమెంట్, SBI ఇన్కమింగ్ పేమెంట్. యాక్చువల్గా ఏంటంటే మీరు హౌస్ బ్యాంక్స్ అనేవి మనం చేసేసామండి, హౌస్ బ్యాంక్స్ అనేవి చేసేసాం. ఇవి జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇవి BRS లో యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ అనేది BRS లో యాడ్ అవుతుంది, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ లో యాడ్ అవుతుంది. అదే సపరేట్ అవి చూడండి. సో FS00లో మనం మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ లో క్రియేట్ లోకి వెళ్ళండి. SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఈ లాస్ట్ నంబర్ ఉంది చూసారా, లాస్ట్ నంబర్. ఇక్కడ GL అకౌంట్ కి లాస్ట్ నంబర్ ప్రాజెక్ట్ లో ఎలా ఉంటుందో తెలుసా, మెయిన్ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ నంబర్ 0తో ఎండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకు 0 రాలేదు, బట్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్, మెయిన్ బ్యాంక్ అకౌంట్ GL అకౌంట్ నంబర్ ఎండ్ విత్ 0, అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ నంబర్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 1, ఇన్కమింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ 2తో ఎండ్ అవ్వాలి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది 0తో ఎండ్ అవుతుంది, అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ నంబర్ 1తో ఎండ్ అవ్వాలి, ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్ అనేది 2తో ఎండ్ అవ్వాలి. ఈ స్టాండర్డ్ అనేది ఫాలో అవ్వాలి ప్రాజెక్ట్ లోకి వెళ్తే కనుక. ఇది డెమో కాబట్టి ఆర్డర్ లో తీసేసుకుంటున్నాం. కంటిన్యూ చేయండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లాస్ట్ నంబర్ 0తో ఎండ్ అవుతుంది, మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎండ్ విత్ 0, అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ నంబర్ ఎండ్ విత్ 1, ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్ నంబర్ ఎండ్ విత్ 2. SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్, control data, only balances in local currency, only balances in local currency, line item display, short key 001, create bank interest G001, create bank interest G001, వెయిట్ ఇక్కడ చూడండి, రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఎందువల్ల, రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎప్పుడు యాక్టివేట్ చేయాలి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, చెప్పాలి. రిలవెంట్ క్యాష్ ఫ్లో at the time of outgoing payment GL account creation and incoming payment GL account creation, you must activate the open item management indicator. మీకు తెలుసు. సో ఇక్కడ ఇది బ్యాంక్ రిలేటెడ్, మెయిన్ బ్యాంక్ GL, బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్ కూడా సేమ్ టు సేమ్ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ యాక్టివేట్ చేస్తే బెటర్. మీరు ఏం చేస్తారు యాక్చువల్గా అయితే, at the time of outgoing payment GL account creation, incoming payment GL account creation, we must activate the open item management indicator. సేమ్ టు సేమ్ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ అనేది కూడా యాక్టివేట్ చేయాలి, చేస్తే బెటర్. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ అంటారు, యాక్టివేట్ చేయండి. సార్ రిపీట్ చేయాలి సార్, నాకు అర్థం కాలేదు.
రిలివెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ అనేది బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ తీసుకుంటే కనుక రిలివెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ని యాక్టివేట్ చేసుకోండి. At the time of bank related GL account creation, you must activate the relevant cash flow. ఎందుకంటే క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ కదా, ఈ బ్యాంకు సంబంధించినవన్నీ ఏంటి, జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. అందువల్ల ఈ ట్యాబ్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తాం, ఇది మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, వాటికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేస్తాం. ఇది రిలవెంట్ క్యాష్ ఫ్లో. వెళ్ళండి. నెక్స్ట్ వన్ క్రియేషన్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్. SBI outgoing payment account. Control data. Only balances in local currency. Line item display. Open item management indicator activate చేయాలి. Payable, receivable. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management indicator. ఇది payable కదా, outgoing payment అంటే ఏంటి, payable తీసుకోండి. ఇవి క్యాన్సిల్ అయిపోతుంది, నలిఫై అవుతుంది. ఫైనల్ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి అవసరం లేదు, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పేయబుల్స్ కి రిసీవబుల్స్ కి రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ యాక్టివేట్ చేయండి. సేవ్ చేయండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ అవుట్ గోయింగ్ అయిపోయింది, ఇన్కమింగ్ పేమెంట్ క్రియేట్ చేయండి. సార్ అండర్ కరెంట్ అసెట్ వస్తుంది సార్ పేమెంట్కి. పేమెంట్ అవుట్ గోయింగ్ పేమెంట్కి అండర్ కరెంట్ అసెట్సే వస్తుంది సార్. కరెంట్ అసెట్సే కదా, బ్యాంక్ లో ఉన్న క్యాష్ ఏదైనా కరెంట్ అసెట్స్ ఏనండి. బ్యాంక్ లో ఈ రోజు క్యాష్ ఉంటుంది, రేపు ఉండదు, అది కరెంట్ అసెట్సే అవుతుంది. ఓకే సార్, ఓకే సార్. ఫిక్స్డ్ అసెట్స్ ఏమొస్తాయి, ల్యాండ్స్, బిల్డింగ్స్, ఎక్విప్మెంట్స్, మిషనరీ, వెహికల్స్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ లో వస్తాయి. క్యాష్ అనేది కరెంట్ అసెట్స్ లోనే వస్తుంది. ఇక్కడ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసాం. పేయబుల్ జిఎల్ అకౌంట్స్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, ఎట్ ది టైమ్ ఆఫ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అని చెప్తారు. మనం మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెప్పాను కదా అక్కడ. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ యాక్టివేట్ చేయండి. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. యాజ్ పర్ SAP టెర్మినాలజీ మనం 3 బ్యాంక్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఎందుకు ఉపయోగపడు 3 బ్యాంక్ జిఎల్ అకౌంట్స్ ఎందుకు, రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. BRS అనే కాన్సెప్ట్ ఉంటుంది, మీకు అక్కడ యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా, బట్ అక్కడ సపరేట్ చేయించాను మళ్ళీ. బట్ చూడండి, సో కంప్లీటెడ్. ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ హౌస్ బ్యాంక్ క్రియేషన్ ఎలా చేస్తాము, FI12 ఇంపార్టెంట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. FI12
హౌస్ బ్యాంక్ క్రియేషన్ FI12 ట్రాన్సాక్షన్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఈ కోడ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. FI12 చూసారా, ఇది ఆల్రెడీ చేసాం. FI12కి వచ్చేసాం. FI12కి వచ్చాం. లేదంటే FBZP ద్వారా కూడా చేయొచ్చు. FBZP ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. FBZP ఇంపార్టెంట్ ఈ కోడ్. APP రన్ F110 ఇంపార్టెంట్ ఈ కోడ్. ఇక్కడ హౌస్ బ్యాంక్ ఉంది చూసారా, హౌస్ బ్యాంక్ లాస్ట్ లో ఉంది. ఇక్కడ నుండి కూడా చేయొచ్చు. లేదంటే FI12 ద్వారా కూడా చేయొచ్చు. ఏదైనా ఒకటే, బట్ FI12 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సపరేట్గా అడుగుతారు కదా ఫస్ట్ లో. ఒకసారి FI12 కూడా వెళ్ళండి. కోటి గారు ఫుల్ నేమ్ తెలియదు నాకు. కోటి గారికి మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. ఆయన US లో ఉంటారు. US లో ఉంటారంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి టైం సరిపోవట్లేదు. US లో ఉన్నారంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అక్కడ సర్వే అవ్వటం అంటే మంత్లీ ఒక 1 lakh 2 lakhs ఉండాలి ఇన్కమ్. కొంతమంది పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు. స్టూడెంట్గా వెళ్ళిన వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయాలి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండాలి, మళ్ళీ కోర్సెస్ నేర్చుకోవాలి, మళ్ళీ అక్కడ ట్రావెలింగ్ కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. చాలా లాంగ్ వెళ్తుంటారు ట్రావెలింగ్కి. అయినా సరే ఆయన చేస్తున్నారు పాపం. ఆల్మోస్ట్ 40 days 30 classes. ఈరోజు తోటి 37 39 అనుకుంటే 40 అనుకుందాం. చేస్తున్నారంటే మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి కోటి గారికి. ఓకే, రెడీగా ఉంటారు ఆయన. ఏదైనా బిజీ ఉంటే మెసేజ్ చేస్తున్నారు. ఓకే రైట్. సో FI12 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం హౌస్ బ్యాంక్స్ని క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాము? న్యూ ఎంట్రీకి వెళ్ళాలి ఫస్ట్. ఇది ఆల్రెడీ చేసేసాం, బట్ మళ్ళీ చేస్తాం. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. సో న్యూ ఎంట్రీకి వెళ్ళాం. సో న్యూ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఏమి ఇవ్వాలి? హౌస్ బ్యాంక్ నేమ్ ఏదన్నా ఒక నేమ్ ఇవ్వచ్చు. SBIH అని ఇద్దాం. బ్యాంక్ కంట్రీ అంటే ఏంటి? మీ బ్యాంక్ ఏ కంట్రీలో ఉంది? దిస్ SBI బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా ఇచ్చేసారు. బ్యాంక్ కీ, వాట్ యు మీన్ బై బ్యాంక్ కీ? బ్యాంక్ కీ అంటే చెప్పాను కదా, బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ IFSC కోడ్. SBI 1234 ఎగ్జాంపుల్. SBI 1234 ఎగ్జాంపుల్. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ లో ఏమేమి ఇవ్వాలి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజన్, స్టేట్, సిటీ, బ్రాంచ్. సార్ మరి అకౌంట్ నెంబర్ ఎక్కడ వద్దాం సార్? అకౌంట్ నెంబర్ సార్ మీరు క్లాస్ వినండి సార్. తర్వాత వస్తే యాడ్ అవుతుంది కదా, మీరు ముందే వచ్చేస్తే ఎట్లా? ఇక్కడ యాడ్ చేస్తాం కదా. మీరు లాస్ట్ క్లాస్ వినలేదా? మీరు అకౌంట్ నెంబర్ ఇద్దామండి, అకౌంట్లోకి వెళ్ళాలి కదా. అకౌంట్స్ నెక్స్ట్ ఇస్తాం, వెయిట్ చేయండి. ఇది అవరేమండి, ఇది ఈ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. మీరు మిడిల్లో డిస్టర్బ్ చేస్తే ఎట్లా చెప్పండి? అకౌంట్ నెంబర్ కూడా ఇద్దాం. లాస్ట్ క్లాస్ ఇచ్చామా లేదా అకౌంట్ నెంబరు? IBAN ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లాస్ట్ క్లాస్ లో ఇచ్చాము. మీరు ఆ క్లాస్ వినలేదు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగుతున్నారు. SWIFT కోడ్ అంటే మీనింగ్ ఏంటి? SWIFT కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగిస్తాం. బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ IFSC కోడ్. SWIFT కోడ్ ఇవ్వండి. SWIFT కోడ్ తర్వాత బ్యాంక్ నంబర్ అంటే ఫోన్ నంబర్. మీ బ్యాంక్ కి సంబంధించిన ఫోన్ నంబర్ ఉంటుంది. మీకు ఏదైనా అవసరమైన బ్యాంకు ఫోన్ చేయాలి, ఆ నంబర్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తారు. 98488. మీ నెంబర్స్ ఇవ్వకండి, రికార్డ్ అవుతుంది. 98488245225. కంటిన్యూ చేయండి. కంటిన్యూ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి. ఇంతవరకు ECCలో S/4HANAలో సేమ్ ఇలాగే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ చూడండి. వెయిట్ ఈ ఒక్క స్టెప్ మాత్రమే. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఫ్యూరీ యాప్స్ లో యాడ్ అవుతుంది ఆటోమేటిక్ గా. లాస్ట్ లో గూగుల్ క్రోమ్ ఒకటి ఓపెన్ అవుతుంది, ఫ్యూరీ యాప్స్ కి యాడ్ అవుతుంది. అది ఒక్కటే డిఫరెన్స్ ECCకి S/4HANAకి. ఇప్పుడు చేస్తున్నాం ఈ స్టెప్. ఇప్పుడు న్యూ ఎంట్రీకి వెళ్తున్నాం. న్యూ ఎంట్రీలో బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇస్తాం.
S4 HANA అయితే ఈ ఒక్క స్టెప్ మాత్రమే మీకు ఫ్రీ యాప్స్ ద్వారా చేస్తాం. రిమైనింగ్ అంతా సేమ్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఈసీసీలో అయితే ఇక్కడ డైరెక్ట్ గా చేసేస్తున్నాం. GUI ఫంక్షనాలిటీ చేసేస్తున్నాం. S4 HANAకి ఏమవుతుంది? ఫ్రీ యాప్స్ లో లాగిన్ అవుతాం. అంతే, ఇది ఒక్క స్టెప్పే. రిమైనింగ్ 99% సేమ్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ చూడండి, ఎవరు అడిగారు కదా, ఇది చూడండి ఇక్కడ వస్తుంది. అకౌంట్ ఐడి, హౌస్ బ్యాంక్ నేమ్ ఇచ్చేసాం. అకౌంట్ ఐడి ఏమి ఇద్దాము? సేమ్ అదే ఇవ్వండి, SBIH. ఈ ఒక్క స్టెప్ మాత్రమే S4 HANAలో ఫ్రీ యాప్స్ ద్వారా జరుగుతుంది. SBI బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ నంబర్ IBAN, ఎవరు అడిగారు కదా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ ఇవ్వాలని, ఇక్కడ ఇవ్వాలి. ఇవ్వండి 9848882882. లాస్ట్ ఇచ్చారు కదా, అదే ఇచ్చేయండి. అది తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్ అవసరం లేదు. తర్వాత రైట్ సైడ్ GL అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ ఇవ్వాలి. రైట్ సైడ్ GL అకౌంట్ దగ్గర మెయిన్ బ్యాంక్ GL అకౌంట్, SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, నలిఫై అవుతుంది. ఆ వాల్యూ అనేది, ఫైనల్ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం మెయిన్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత కంట్రీ, కరెన్సీ INR. అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈజ్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్. అకౌంట్ ఐడి అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా, ఇట్లాంటి వాటికి అన్నమాట. అకౌంట్ ఐడి అంటే ఏంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. అకౌంట్ ఐడి అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈజ్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ ఆర్ బ్రాంచ్. అంటే ఏ టైప్ బ్యాంక్ అకౌంట్ మీది? సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ ఉంటుంది, కొన్ని ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. వాటిని రిప్రజెంట్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ నంబర్ IBAN, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాం. ఇక్కడ మెయిన్ బ్యాంక్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ తీసుకున్నాం. ఎందువల్ల? అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. కరెన్సీ అంటే ఏంటి? INR. అది ఈ ఒక్క స్టెప్ మాత్రమే. ఇక్కడ ఏమైతే మీరు ఫామ్ ఫిల్ చేశారో ఇవన్నీ కూడా S4 HANAలో ఫ్రీ యాప్స్ లో చేస్తారు. రిమైనింగ్ 99% సేమ్ టు సేమ్. S4 HANAలో కూడా సేమ్ టు సేమ్. ఈ ఓన్లీ వన్ స్టెప్ మాత్రమే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది, ఫ్రీ యాప్స్ లో చేస్తారు. సేవ్ చేయండి. ఇదే హౌస్ బ్యాంక్స్ అంటే ఎంత టైం పడుతుంది? 5 minutes పడుతుంది అంతే. సేవ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నో. మీరు రిక్వెస్ట్ క్రియేట్ చేయొచ్చు, నో అన్నా కూడా సేవ్ అవుతుంది. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇక్కడ చూసారా అప్డేట్ అయింది? చూసారా? SBI అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఐడి ఇవన్నీ ఎలా రిఫ్లెక్ట్ అయినాయి? హౌస్ బ్యాంక్స్ లో చేసాం మనం, బ్యాంక్ అకౌంట్స్ లో చేసాం, ఈవెంట్లోకి వెళ్ళి చేసాం, అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాయి. S4 HANAలో అయితే ఫ్రీ యాప్స్ లో చేస్తారు. ఫ్రీ యాప్స్ లో అప్డేట్ అయిందా లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఇలా కనిపించాలి. ఇక్కడ ఎలా కనిపిస్తుంది? హౌస్ బ్యాంక్ కనిపిస్తుంది, అకౌంట్ ఐడి, బ్యాంక్ అకౌంట్ నంబర్, టెక్స్ట్ కనిపిస్తుంది. హౌస్ బ్యాంక్స్ లో మీరు ఏమైతే వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తారో అవి ప్రాపర్ గా సేవ్ అయిందా లేదా అనేది ఇక్కడ ఈ విధంగా కనిపించాలి. ఇవన్నీ మనం ఇచ్చినవే. ఇట్లా ఉంటే కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అయినట్టు అనమాట. ఓకేనా? అది నెక్స్ట్. మీరు ఈ కాన్ఫిగరేషన్స్ చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ వినండి, కేర్ఫుల్ గా వినండి. ఎందుకంటే ఆల్రెడీ చేసేసాం మనం డైరెక్ట్ గా. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవ్వాలి. ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? మీకు ఎంట్రీస్ చెప్పాను, ఆ ఎంట్రీస్ అనేవి గుర్తుపెట్టుకోండి. తర్వాత హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా అని చెప్పాలి. యాజ్ వెల్ యాజ్ AT కోడ్ లో చేస్తారు, FI12. ECC లో ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. సారీ, ECC అయితే
SAP లాగిన్ ప్యాడ్ లో చేస్తాం. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. అంతే, సింపుల్ లాజిక్. వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ సంబంధించిన బ్యాంక్, మీ కంపెనీ కోడ్ 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. SBI ఒకటే తీసుకున్నాం, లేదు మీకు 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ 10 బ్యాంక్ అకౌంట్స్ కూడా మనం హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం అని చెప్పాలి. SWIFT కోడ్ అంటే ఏంటి, IFSC కోడ్ అంటే ఏంటి, అవేం అడగరు. జస్ట్ వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్, AT కోడ్ లో చేస్తాం, FI12 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం, కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటాని మెయింటైన్ చేస్తాం. అంతే, అంత డెప్త్గా ఏం అడగరు. ఓన్లీ అడిగేది హౌస్ బ్యాంక్. వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేస్తాము. ఓకేనా? జస్ట్ ఒకసారి చదవండి, అంత అవసరం లేదు, ఎందుకంటే BRS లో కవర్ అవుతుంది మీకు. AT కోడ్ లో చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్ అండ్ హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ T కోడ్స్ ఏంటని అడుగుతారు మాక్సిమం. ఓకేనా? నెక్స్ట్ FS00కి వెళ్ళండి. ఆ మెయిన్ బ్యాంక్ DL అకౌంట్ కి హౌస్ బ్యాంక్స్ ని అసైన్ చేయాలి. ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్ సింబల్లోకి వెళ్ళి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో అసైన్ చేయండి. సేవ్ చేయండి. అలాగే ఇన్కమ్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ కూడా అసైన్ చేయండి, అయిపోతుంది, ఇంకేం లేదు. ఓకే, చాట్ బాక్స్ లో చూడండి, కొంచెం కంటెంట్ పోస్ట్ చేశాను. చాట్ బాక్స్ లో కొంత డేటా ఉంది, కాపీ చేయండి అది. ఇది చదవండి. ఇది ఒక ఇంటర్వ్యూలో అడిగారు యాక్చువల్గా. ఇది కొంచెం ఎవరు అడగరు, మరి ఎందుకు అడిగారో తెలియదు. ఒక స్టూడెంట్ అడిగితే మనం చెక్ చేసి చెప్పాలి. హౌ టు క్లాసిఫై ది హౌస్ బ్యాంక్? హౌస్ బ్యాంక్స్ ని ఎట్లా క్లాసిఫై చేస్తారు? ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 3 parts. హౌస్ బ్యాంక్స్ ని 3 parts గా కన్వర్ట్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ బ్యాంక్ మాస్టర్ డేటా. హౌ టు క్లాసిఫై ది హౌస్ బ్యాంక్? కలర్ యాడ్ చేయండి, లైన్ మొత్తం సెలెక్ట్ చేసి కలర్ యాడ్ చేయండి. త్రీ పార్ట్స్ గా క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? బ్యాంక్ మాస్టర్ డేటా. కలర్ యాడ్ చేయండి. బ్యాంక్ మాస్టర్ డేటా పార్ట్ 1. బ్యాంక్ మాస్టర్ డేటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ నేమ్, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ కాంటాక్ట్ నెంబర్. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఐడి. బ్యాంక్ అకౌంట్ ఐడి అంటే
ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్ నంబర్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇట్లా బ్యాంక్ ఐడి. బ్యాంక్ కీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ అని చెప్పాలి. అది అంతే, సింపుల్. ఏపీపీ చేసేసాం మనం. హౌస్ బ్యాంక్స్ చేసిన తర్వాత ఏపీపీ చేయాలి. మనం డైరెక్ట్గా చేసేసాము కాబట్టి హౌస్ బ్యాంక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్, ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ ఎందుకు తీసుకున్నామంటే ఈ హౌస్ బ్యాంక్స్ అనేవి వాటికి అసైన్ చేయాలి. నెక్స్ట్ క్లాసెస్లో మీరు బిఆర్ఎస్ అవి చేసినప్పుడు ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. S4 HANAలో అవి మీకు వీడియోస్ ఇస్తాను, అప్పుడు మీరు చేయండి, అర్థమవుతుంది. అది ఎందుకంటే బిఆర్ఎస్ చాలా లెంతీగా ఉంటుంది. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం ఇది పెట్టుకుందాము. హౌస్ బ్యాంక్స్ కిందనే ఉంది కదా, క్యాష్ జనరల్, పెట్టి క్యాష్ చెప్తాను నెక్స్ట్ క్లాస్. 18 కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ ఏంటి, పెట్టి క్యాష్. సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్. పెట్టి క్యాష్ రేపు చెప్తాను. ఏ రోజు క్లాసు ఆ రోజు ప్రిపేర్ అవ్వండి. ఏ రోజు చెప్పిన నోట్స్ ఆ రోజు ప్రిపేర్ అవ్వండి. ఏ రోజు చెప్పిన వీడియో ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. ఏ రోజు ఆ రోజు వినాలి. చెప్పింది కూడా మళ్ళీ సెకండ్ టైం అడిగితే వినలేదేమో అనిపిస్తుంది నాకు, లేదంటే మీకు అర్థం అవ్వలేదు అనిపిస్తుంది. ఓకేనా, క్లియరా? హౌస్ బ్యాంక్స్ అంటే ఏం లేదండి. హౌస్ బ్యాంక్ అంటే ఏంటని అడిగితే కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా, వీ విల్ మెయింటైన్ ది హౌస్ బ్యాంక్ అని చెప్పాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఏటీ కోడ్ లో హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్ చేస్తారు, FI12 అంతే. అంతకు మించి ఇంకేం అడగరు మాక్సిమం. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీలో చేస్తాము, S4 HANA అయితే ఫ్రీ యాప్స్ లో చేస్తాం అని చెప్పాలి. అంతకు మించి ఇంకేం అడగరు హౌస్ బ్యాంక్స్ గురించి. ఒకవేళ అడిగితే అడగచ్చు, కాబట్టి ఆ షీట్ అంతా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి, క్యాష్ జనరల్, పెట్టి క్యాష్ 19 కాన్సెప్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. ఏమైనా ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.